శాకంబరీదేవి ప్రాశస్త్యం మన సంస్కృతిలో శక్తి ఆరాధనకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. అందులోనూ పరబ్రహ్మాన్ని స్త్రీగా అమ్మగా కొలిచే ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి మాత్రమే. అటువంటి ఆ మహాశక్తిని ఆషాఢమాసంలో శాకంబరీదేవిగా అలంకరిస్తారు. శాకంబరీదేవి గురించి శ్రీదేవి భాగవతంలో ప్రస్తావించబడింది. శాకంబరీదేవి ఉత్సవం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లతో శోభాయమానంగా అలంకరిస్తారు. ఇందుకు సంబంధించిన పురాణ గాథ ఇప్పుడు తెలుసుకుందాం. వేదకాలంలో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దానితో అందరూ వేదాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ మర్చిపోయారు. తత్ఫలితంగా దేవతలకు హవిస్సు అందక శక్తిహీనులైపోయారు. నదీ నదాలు ఎండిపోయాయి. వర్షాలు లేక వృక్షజాతి నశించింది. లోకమంతా ఆకలితో అలమటించసాగింది. ఋషులు, దేవతలు సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆ దేవి కరుణతో శతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకొచ్చింది. బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుందని, ప్రజల ఆకలి వెంటనే తీర్చటానికి అమ్మవారు అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధమైన కూరగాయలు, పళ్లతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చింది. ప్రజలంతా ఆ కూరగాయలు, పళ్ళు తిని ప్రాణాలు నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకంబరి అవతారం. పార్వతీదేవి దుర్గగా, తన నుండి ఉద్భవించిన కాళిక, భైరవి, శాంభవి, త్రిపుర మొదలైన శక్తులతో, దుర్గామాసురునితో, రాక్షస సైన్యాలతో 9 రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుణ్ణి సంహరించింది. ఓం దుర్గాయ నమః.